జమ్మూ అండ్ కాశ్మీర్ కాడికి వద్దాం. ఇప్పుడు సేమ్ మళ్ళీ కాలేజ్ విషయాలే. చిట్టా నంబర్ 2, మనకందరికీ తెలుసు, బులావా ఉంటేనే అమ్మ దగ్గరికి పోతాం, దర్శనం చేసుకోనికి పోతాం. వైష్ణవి దేవి మాత. వైష్ణవి దేవి మాత అంటే అమ్మ పిలవాలా, అప్పుడే నీకు దర్శనం కలగాల. అమ్మ పిలవకుండా నువ్వు పోయినా, అక్కడికి పోయినా నీకు దర్శనం కాదు. అంత పవిత్ర పావనమైన జాగా మాతా వైష్ణవి దేవి. తూనే ముజే బులాయా షేరవాలియే అన్న పాటలు మనం ఎన్నో విన్నాం. ఈ వైష్ణవి దేవి ష్రైన్ బోర్డు నుంచి వచ్చే పైసతోని ఒక కాలేజ్ కట్టిరు, ఒక యూనివర్సిటీ కట్టిరు. మళ్ళీ ఈ యూనివర్సిటీ కట్టినప్పుడు ఈ వైష్ణవి దేవి మాత ష్రైన్ బోర్డు నుంచి వచ్చిన పైసా ఎవరిది? హిందువులది. మళ్ళీ హిందువుల పైసా అని అన్నప్పుడు ఇంట్లో స్టూడెంట్లు ఎవరు ఉండాలా? హిందువులు ఉండాలా. మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏమవుతుందో అనేదే ఇవాళ చిట్టా నంబర్ 2. ఓపీ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్, కొన్ని డైలీ ఎక్స్క్లూజర్ ఇళ్ళల్లో కొన్ని దాంట్లల్లో వచ్చినాయి. హిందూ మనీ ఏమో డొనేట్ చేసిర్రు. దేనికి? హిందూ టెంపుల్కి. హిందువులు పైసా డొనేట్ చేసిర్రు. డొనేట్ అని అనలేం, అమ్మకు ఇచ్చిండ్రు. అమ్మకు తన కోరికలు నెరవేరితే ఇచ్చిండ్రు, సమర్పించుకున్నారు. ఇచ్చుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఒక యూనివర్సిటీ కట్టి అందులో 42 మంది స్టూడెంట్స్ వస్తే, ఓ 50 మంది స్టూడెంట్స్ ఉంటే 7 మంది స్టూడెంట్సే హిందువులు ఉన్నారట, 42 మంది ముస్లిమ్స్ ఉన్నారట. మళ్ళీ హిందువుల పైసలతో కట్టిన యూనివర్సిటీలా హిందువులకు చోట లేక ఇంత సెక్యులర్ వాదం ఏంద్రాబాయ్ అని అనేది ఇలాంటి చిట్టా. ఇవాళ మన నమ్మకం, ఫేర్నెస్, మళ్ళీ ఫండమెంటల్ రైట్స్ ఏమైనాయి అని అంటున్నా. ఈ వైష్ణవి దేవి మెడికల్ కాలేజ్ కాంట్రవర్సీ ఏంది అని మనం డిస్కస్ చేయాలన్నా వద్దా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. కోర్ ఇష్యూ సీన్లకు కట్ చేసి లోపలికి పోతే ఏంటంటే, శ్రీ మాతా వైష్ణవి దేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏదైతుందో మన కట్రాల, ఇది 500 కోట్లు పెట్టి కట్టిరు యూనివర్సిటీని. ఎవరి పైసలతో? హిందూ డివోటీల పైసలతో. ఎప్పుడైతే ఎంబీబీఎస్ అడ్మిషన్స్ జరిగినాయి చూడు 2025-26లా 42 మంది ముస్లిమ్స్లకు ఇచ్చారు, 7 మంది హిందువులకు ఇచ్చిండ్రు, ఒక సిక్కుకి ఇచ్చిండ్రు. పైసలు ఎవరివి? హిందువులే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అక్కడ సిక్కులు కూడా వస్తారు. పాపం సిక్కులు కూడా వస్తారు. సిక్కులకు ఏమైనా న్యాయం చేసిరా? పోనీ మైనారిటీలకు చేసిరా అంటే అట్లా కూడా చేయలే. కేవలం సిక్కులను కలుపుకొని మనం మాట్లాడితే 42 మంది ముస్లిమ్స్లకు ఇస్తే 8 మందికే ఇచ్చారు. మళ్ళీ పైసలు ఎవరివి? వీళ్ళది ఒక్క మస్జిద్ పైసనన్నా ఇలా యూనివర్సిటీలకు కట్టిర్రా? ఒక్క పైసనన్నా వీళ్ళు వాడినరా? ఒక్క చర్చిల పైసనన్నా దేనికన్నా డెవలప్మెంట్కి పెట్టినరా? పెట్టలే. కాకపోతే హిందువులు గుడులు ట్యాక్సులు కడతాయి, ట్యాక్సులు కట్టినాక కూడా మళ్ళీ పైసలు తీసుకొని మనము దేని కడుతున్నాం? యూనివర్సిటీలు కడుతున్నాం. యూనివర్సిటీలు కట్టినాక ఎవరికి బెనిఫిట్ అవుతున్నది? మళ్ళీ ముస్లింకే బెనిఫిట్ అవుతున్నది. హౌలాగాడు ఎవడిడా? హిందూ. అయితే ఇది భక్తుల యొక్క మనోభావాలు బాగా దెబ్బతీసిందట. అదేంద్రాబాయ్, అంత పవిత్ర పవనమైన మా భక్తి శ్రద్ధలతో అమ్మకు సమర్పించుకున్న డబ్బుతో మీరు ఒక యూనివర్సిటీ కట్టి అంటే, ఇప్పుడు ఈ డొనేషన్స్ అనేటివి దైవ సంపద, ట్యాక్స్ పేయర్ ఫండ్లు కావు. ట్యాక్స్ పేయర్ ఫండ్లతో నువ్వు ఏమైనా చేసుకోరా భయ్, మేమేమనలే, భారతదేశం అందరిది. కాకపోతే నా దేవాలయం అనేది నా సొంతం కదా, నా దైవం కదా, దైవ సంపద కదా. మళ్ళీ ఈ ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ కాంట్రాక్ట్ బిట్వీన్ ద డెవోటీ అండ్ ది ష్రైన్ ఎక్కడ పోయిందని అంటున్నా. నా ఎమోషనల్ కాంట్రాక్ట్ బిట్వీన్ ది భగవంతుడికి భక్తుడి మధ్యలో ఉన్న ఎమోషనల్ బాండింగే కదా సమర్పణ. ఆ ఫండ్ ఆడికేనే వచ్చింది కదా. మళ్ళీ హిందూ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే హిందూ ఇన్స్టిట్యూషన్స్ తయారైనాయో హిందూ కాంట్రిబ్యూషన్స్తోని మళ్ళీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది హిందూ ఏముండాలి ఫ్రెండ్స్? మీ కామెంట్ రూపంలో జర నాకు చెప్పు. ఇవాళ నేను ఏమంటున్నా అంటే, పర్సెప్షను డిస్కనెక్ట్ దూరం మాట, డిస్రెస్పెక్ట్ కాలే, డిస్ప్లేస్ కాలే, ఓడయ్యా జాగిరని మీరు నడిపిస్తున్నారు అని అడుగుతున్నా. ఇవాళ మళ్ళీ మా ఫండమెంటల్ రైటు, మా ఫేతు, మా ఫేర్నెస్ ఏమాయనని అడుగుతున్నా. భారతీయ జనతా పార్టీ లీడర్ మహాజన్ గారు ఈ కమ్యూనిటీ ఇంబ్యాలెన్స్ అని అనేసిండు ఆయన. ఇది కంప్లీట్గా ఇది కమ్యూనిటీ ఇంబ్యాలెన్స్ అని అనేసిండు ఆయన. కొన్ని టీవీలలో మాట్లాడుకుంటా బజరంగ్ దళ్ విహెచ్పి కూడా ఆల్రెడీ ఆడికి దిగిండ్రు. వాళ్ళు ఏమని అన్నారంటే, ఇది కంప్లీట్గా డిస్క్రిమినేటరీ అగేన్స్ట్ ది హిందూస్ అని అన్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో మేజర్ ప్రొటెస్ట్లు అవుతున్నాయి, ఎస్పెషల్లీ కాత్రా రీజన్లో. అబ్ నై చలేగా, చల్తా హే అభి నై చలేగా అని చెప్పి అక్కడ హిందూ జాగృత అయిండు. కానీ మన దగ్గర ఉన్నోడు మాత్రం 5,000కి అమ్ముడు పోతున్నాడు, సిగ్గు తప్పినోడు. భాగ్యనగర హిందూ 5,000కి అమ్ముడు పోయి పాకిస్తాన్ని ముడ్డి మీద కొడతా అని చెప్పినా మనం గుండెలకు అత్తుకున్నాం రా నాయన. గుండెలకు అదేదో పెద్ద నీ ఇంట్లోకి రోడ్ వేసినట్టు, నీ ఇంట్లోనే హాస్పిటల్ కట్టినట్టు, నీ ఇంట్లోనే స్కూల్ కట్టినట్టు. అంటే ప్రభుత్వం వాళ్ళది ఉంది. చెప్తున్నా, ఒక మాట చెప్తున్నా నేను. నువ్వు ఓటు ఎందుకు వేసినావు, ఎవడికి వేసినావు నేను అడుగుతలే. అసలు నువ్వు ఓటు వేసినావా ఫస్ట్ ఓ హిందూ అని చెప్పి అడుగుతున్నా. నీ సిగ్గులేని బతుకుని మనం చైతన్యవంతులం గాం మైండ్ అని నేను చెప్తున్నా కదా. మాట అనేటప్పుడు సిగ్గుపడరు జర.
మనం చైతన్యవంతులం కాము. ఇదే రిజర్వేషన్ హిందువులు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలు ఇస్తా అడరాడు, జిఎన్డియూలు ఇస్తా అడరావాడు. గురునానక్ దేవ్లో చెలపోని మనదే అనుకుందాం, అది పక్కకు పెడదాం జర. గురునానక్ దేవ్ది అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలు ఇస్తా అడరావాడు. ఇవాళ హిందూసు సపరేట్ అయిపోయారు నాయన తన దేశంలోకేనే. కాశ్మీర్లో కశ్యప ఇక నేను మళ్ళీ చరిత్రకు వదలుచుకోలేదు. ఇవాళ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతున్నాయో అవి ఫేత్ బేస్డ్ ప్రిఫరెన్స్లో నడుస్తున్నాయి. కానీ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో మైనారిటీ రిజర్వేషన్ ఉంది కదా. మళ్ళా బాబా గులాం సాహెబ్ బాదుషా యూనివర్సిటీ అంటారు కదా, BGSBU అంటారు కదా. మళ్ళీ అందులో కూడా ముస్లిం ఇన్స్టిట్యూషనే కదా, అక్కడ ముస్లింకి రిజర్వేషన్ ఉంది కదా. మళ్ళా స్టేట్ సపోర్టెడ్ ఇన్స్టిట్యూషన్స్ మైనారిటీకి నువ్వు రిజర్వేషన్ ఇచ్చుకో. కాకపోతే ఇది ప్యూర్లీ హిందూ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్ కదా. నువ్వు నన్నెందుకు నా హక్కులను అడ్జేస్తున్నావు? నా దైవ సంపద మందికెందుకు ఇస్తున్నావు? నేను దేవుణ్ణి నమ్ముతా, నేను నాస్తికుని కాదు, నేను దేవుణ్ణి నమ్ముతా. నా దైవ సంపద కట్టర్ హిందువులకే ఉండాలని అంట. తప్ప ఎమోషన్ ఉండదా? ఇఫ్ ఇట్ ఈస్ ఎ ట్యాక్స్ పేయర్ మనీ, ఐ డోంట్ మైండ్ యూ గివింగ్ ఇట్ టు ఎనీబడి, టామ్ డిక్ అండ్ హ్యారీ. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. బట్ వెన్ ఇట్ ఈస్ ఫండెడ్ బై మై టెంపుల్, హౌ ఇట్స్ ఎ షీర్ వయలేషన్ ఆఫ్ రైట్స్ కాదా ఫ్రెండ్స్? కాన్స్టిట్యూషనల్ పొజిషన్ మాట్లాడదాం రండి, రాజ్యాంగబద్ధంగానే మాట్లాడదాం రండి. రిజర్వేషన్స్ రిలీజన్ బేస్ మీద ఉన్నాయా? రిలీజన్స్ ప్యూర్లీ ఆన్ రిలీజన్ ఉన్నాయా? నాట్ అలౌడ్ కదా. మళ్ళీ అట్లెట్లా నువ్వు ఇస్తున్నావు 42 మంది ముస్లింల కాడ హిందూ ఫండెడ్ టెంపుల్ల నుంచి వచ్చిన పైసని? మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ అండర్ ఆర్టికల్ 29 and 30 ఇప్పుడు మాట్లాడతారు పెద్ద పెద్ద దిగ్గజ బ్యారిస్టర్లు. అండర్ ద ఆర్టికల్ 29 and 30 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మైనారిటీ. మళ్ళీ పూలువాలా చాచా పీక్ కట్టలు కట్టిండా అంటున్నా. కరెక్ట్ అన్నాడు రేవంత్ అన్న. కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ చేసి పెట్టిపోయారు కదా ఆర్టికల్ 29 and 30 అని. మళ్ళీ ఈ ఫేత్ లింక్డ్ అడ్మిషన్ పాలసీస్ ఏంద్రా భయ్? దాని మీద ముచ్చట్లు మాట్లాడరు ఎవడు. ఏడికైనా వచ్చింది పైసా అంటే దాని మీద ఎవడు మాట్లాడు. మనం కలిసి ఉండాలి. కలిసి ఏడు ఉండాలా? సీట్లు వాళ్ళకి ఇచ్చుకున్నప్పుడు సరే, సీట్లు ఇచ్చుకున్నాక నువ్వు విషబీజాలు ఏ దేశం మీద నడుతున్నావు? మళ్ళీ ఈ దేశం మీదనే. ఈ దేశంలో ఏ దైవత్వంతో వస్తున్నాయి? నా దేవుడి దగ్గర నుంచి పైసలు వస్తున్నాయి. ఈడ కదా ప్రాబ్లం. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇక నేను సపరేట్గా మాట్లాడదలుచుకోలే. ఇక మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ల్యాబ్స్ కొన్ని ఐడెంటిఫై చేద్దాం ఫ్రెండ్స్. ఏందనంటే కాన్స్టిట్యూషన్ చార్టర్లా మాతా వైష్ణవిదేవి టెంపుల్ చారిటబుల్ సొసైటీ గురించి మాట్లాడితే హిందూ సెంటిమెంట్ని ప్రొటెక్ట్ చేసే క్లాస్ ఉన్నదా? సిగ్గుశరం ఉన్నదా? ఎవడన్నా హిందూ చూసిండా ఇప్పటిదాకా? నో క్లాస్ ప్రొటెక్టింగ్ హిందూ సెంటిమెంట్, నో కమ్యూనిటీ లింక్డ్ ప్రిఫరెన్స్. ఇలా జమ్మూ అండ్ కాశ్మీర్ అడ్మిషన్ పారామీటర్లలో కూడా తీసుకుంటే అసలు ట్రాన్స్పరెన్సీ లేదు. వెయిటేజ్ మీద, స్కోరింగ్ మీద, సీట్ మ్యాట్రిక్స్ మీద, కన్సల్టేషన్ విత్ ష్రైన్ బోర్డ్ ఏమైనా జరుగుతుందా? ఎవడు పైస వచ్చింది, ఎవడికి అడ్మిషన్లు ఇవ్వాలా, దాని మీద చింతమే లేదు. మళ్ళీ అదే ఫేత్ బేస్డ్ ఇన్స్టిట్యూషనల్ ఐడెంటిటీ ఉంది చూడు, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఎక్సెట్రా బాబా గులాం సాహెబ్ బాదుషా యూనివర్సిటీ, ఇవన్నిటికీ ఇవి జనరల్ ఇన్స్టిట్యూషన్లు ఎందుకు కావు? తీర్పులు కూడా వాళ్ళకి ఫేవర్లు ఎందుకు వస్తాయి అని అన్న ముచ్చట జరగాలన్నా అవుతా. ఇది ఏమవుతుంది అని అంటున్నా. వాళ్ళు మెమరాండం సబ్మిట్ చేసినారు. మన కల్కి ప్రొటెస్ట్ వాళ్ళు మొత్తం ష్రైన్ బోర్డ్ని ముట్టడి చేయడానికి ప్రయత్నం, మన ఏమంటారు ఆ ష్రైన్ బోర్డ్ ఆఫీస్ దగ్గరికి పోయినరు. ఇది ఏం అన్యాయం అని చెప్పి మొదలెట్టిండ్రు. బజరంగ్ దళ్, VHP, లోకల్ హిందూ గ్రూప్స్ కూడా మద్దతు తెలిపినాయి. 90% సీట్ హిందువులకు ఉండాలా అన్న వాళ్ళ మాట కరెక్టా రాంగా? మీ కమెంట్ రూపంలో చెప్పురు నాకు. ఇలా హిందూ ఆర్గ్యుమెంట్ ఏంది? నేను నా దైవానికి డొనేట్ చేసిన, నా దైవ నిర్ణయంతో ఆ పైసలు వచ్చినాయి, నా దైవ నిర్ణయం, నా దైవ సంపద నాకు యూజ్ చేయాలన్నా వద్దా? హిందూస్ బిల్ట్ ఇట్, హిందూస్ ఫండ్ ఇట్, సో హిందూస్ షుడ్ బి ప్రొటెక్టెడ్ ఆర్ నాట్ ఈజ్ ఎ క్వశ్చన్. ఇవాళ వైష్ణవిదేవి, మాతా వైష్ణవిదేవి అసెట్స్ ఏవైతున్నాయో, ఆ బోర్డ్ అసెట్స్ ఏవైతున్నాయో అవి ప్యూర్లీ హిందూ మతానికే ఉండాలన్నా వద్దా? మీరు నాకు చెప్పురి ఫ్రెండ్స్. ఇవాళ హిందువులకు ఎంట్రీ లేకపోవడం అనేది మళ్ళీ ష్రైన్ బోర్డ్ ఎందుకు పెట్టిరు? కట్టలు కట్టనికే పెట్టిరా? అది ఏ ప్రభుత్వాలను ఉండాలి, సెంటర్ స్టేట్ల గంటా కూడా ఫరక్ పడదు. ధర్మం ఇంపార్టెంట్ నా అక్కడ. లేకపోతే నువ్వు ఆయన కట్టర్ పద్ధతి తీపిచ్చాయి. నన్ను నువ్వు ములాయంగా అమ్మంటే, నన్ను నువ్వు నార్మల్గా అమ్మంటే, మెతకగా అమ్మంటే నువ్వు ఆయన కట్టర్ పంతి కూడా తీపిచ్చాయి. అదే ప్రభుత్వం అయినా సరే. ఇలా హిందూ మాట్లాడుతున్న మాట, బాధతో మాట్లాడుతున్న మాట, కానీ బాధ్యతతో మాట్లాడుతున్న మాట. మళ్ళీ ఈ కల్చరల్ ఇంజస్టిస్ ఏంది? మళ్ళీ ఈ డెమోగ్రఫిక్ మనం ఇది ఏంది? పంచాయతీ ఇది వయలేషన్ ఆఫ్ డోనర్ ఇంటెంట్ కాదా ఇది? ఈజ్ ఇట్ నాట్ ఎ వయలేషన్ ఆఫ్ డోనర్ ఇంటెంట్? నువ్వు డైరెక్ట్గా హిందువుల మనోభావాలు ఉల్లంఘించుకుంటే అడ్మిషన్ ఇస్తున్నావు అంటే ఫ్రెండ్స్ ఇమీడియట్ యాక్షన్ కోరుతున్నది. 2025 అడ్మిషన్ లిస్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా రద్దు కావాలా. ఇంట్లో హిందువుల మనోభావాలకు పెద్దపీట వేయాలా. మాతా వైష్ణవిదేవి ష్రైన్ బోర్డులో హిందువులకు ఖచ్చితంగా ఒక ఏమంటారు, అబ్వియస్గా
వాళ్ళకు ఒక రిజర్వేషన్ నేను అనను, కానీ ఒక 90% సీట్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఈ ట్రాన్స్పరెన్సీ బయటికి రావాలా. డోనార్ రైట్స్ యాక్ట్ మోడల్ అని అనేది ఒకటి రావాలా. ఈ డొనేషన్ బిల్ట్ ఏవైతే ఉంటాయో, కమ్యూనిటీ బేస్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో విచ్ ఆర్ ఫండెడ్ బై ది టెంపుల్ మనీ షుడ్ బి ఆర్ టు బి ప్రయారిటైజ్డ్ ఫర్ హిందూస్. ఇది ఖచ్చితంగా చెయ్యాలి. నేనేమంటా, చిత్రగుప్తు ద్వారా మైనారిటీ రన్ కాలేజీలు ఉన్నప్పుడు హిందూ డోనార్ ఇంటెంట్ ఎందుకు ఉండొద్దు, వాటిని ఎందుకు ప్రొటెక్ట్ చేయొద్దు, మెరిట్ని ఎందుకు మెయింటైన్ చేయొద్దు, ఇన్స్టిట్యూషనల్ ధర్మాన్ని మనం ఎందుకు మెయింటైన్ చేయొద్దు, సోషల్ జస్టిస్ అననే దాని మీద మనం ఎందుకు మాట్లాడొద్దు అనేది ఇవాళ నా క్వశ్చన్. ఇవాళ మనము వీటిని డినై చేసుకుంటూ పోతే రేపు మన స్పిరిచువల్ ఇంకా ఫ్యామిలీ ఫేత్ కూడా మనకు దూరం అవుతుంది ఫ్రెండ్స్. ఇవాళ నేను లీడర్లకు ఒక మాట చెప్తున్నా, ఏ లీడర్ అని ఉండని, ఇది ఇమ్మీడియట్గా అమెండ్ చేయండి. కమ్యూనిటీ రిప్రజెంటేషన్ అనేది నా హిందువులకు ఖచ్చితంగా ఉండాలి. శ్రైన్ బోర్డులల్లో, ట్రస్ట్లల్లో మా డిమాండ్స్ అనేది అకౌంటబుల్ కిందికి తీసుకోవాలి. ఇవాళ భక్తులకు కూడా నేను కోరుకుంటున్నా, అవేర్నెస్ తెచ్చుకోండి, మీ ఐక్యత పెంచుకోండి, మీ డబ్బులు ఏడ ఖర్చు అవుతున్నాయో దాని మీద మాటలు మొదలెట్టుండ్రి, అడుగుండ్రి, ఇన్సిస్ట్ చెయ్యండ్రి, ట్రాన్స్పరెన్సీ అడుగుండ్రి. హిందూ మనోభావాలు ఎక్కడ దెబ్బతింటున్నాయని చెప్పుడు మొదలెట్టుర్రా నాయన. ఇలా శ్రైన్ బోర్డుకి కూడా చెప్తున్నా, నువ్వు ట్రస్ట్ డెవలప్ చేసుకోవాలనంటే ఫస్ట్ నీ హిందూ భక్తుల ట్రస్ట్ డెవలప్ చేసుకో ఫస్ట్ నువ్వు. తర్వాత నువ్వు ధర్మ ప్రొటెక్ట్ చేస్తావు. ఆ తర్వాత మొదలవుతుంది నీ ఆట. ఇదా ఫ్రెండ్స్ మాతా వైష్ణవిదేవి స్పిరిట్ టెంపుల్ది, హిందువుల మనోభావాలకి ఇదా? ఈడికని మళ్ళీ తయారు చేసిన డాక్టర్లు ఏడికని వెళ్తుర్రు చూసినావు కదా నువ్వు. ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? భారత్ మాతాకి జై.